అందరికీ నమస్కారం. నేను హరిగౌడు. నేను దమ్మాయి కూడా వార్డ్ మెంబర్ గా కౌన్సిలర్ గా చేసినాను. ఈ బాబు హీరో మా వార్డ్ లో ఉంటాడు. అన్నమేమో భాస్కర్ అన్న మా వార్డు మెంబరు. నా గెలుపుకు కారణం కూడా భాస్కర్ అన్ననే. నేను నాకు అన్న లేకున్నా అన్నలా ఏదున్నా నడిపించే ఆయన ఇట్లా కాదు ఇట్లా అని చెప్పి ఈ రోజు నేను ఇక్కడ వీళ్ళు ఈ స్టేజ్ మీద వెళ్ళడం ఎంతో సంతోషంగా ఉంది. నాకు సినీ ఫీల్డ్ పెద్ద టచ్ లేదు. రాజకీయ ఉపన్యాసాలు అయితే ఇస్తాను కాబట్టి ఇలాంటి ఉపన్యాసాల గురించి నాకు పెద్దగా తెలియదు. అయినా అందరూ కళాకారులు ఉన్నారు కాబట్టి వారందరి ఆశీస్సులు అఖిల్ మీద ఉండాలని, ఈ సినిమా తీయడానికి ఫస్ట్ క్లాప్ కొట్టడానికి కూడా నేను వెళ్ళడం జరిగింది. అదేవిధంగా 2-3 ప్రోగ్రామ్స్ కూడా అటెండ్ చేయడం జరిగింది. దీని కష్టం ఇంకా భాస్కర్ అనేది చాలా ఉంది. అసలు చెప్పాలంటే ఆయన చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినాయి మధ్యలో. అలాంటి ప్రాబ్లమ్స్ అన్ని ఎదిగి కొడుకుని ఒక హీరోగా చూడాలని కళ ఆయన తపన. ఆ తపన ఈ రోజు 8వ తారీఖు నెరవేరుతుంది. ఆ స్వప్నం ఆ కళ నెరవేరితే ఆయన కూడా ఒక సంతోషంగా ఉంటాడు. వాళ్ళ తల్లి కూడా హీరో గారి తల్లి కూడా అంతే. కొడుకును మంచిగా ఒక వృత్తిగా చేయాలని, ఒక కొడుకునేమో అమెరికా పంపించుడు, ఒక కొడుకునేమో హీరో చేయాలని, అలాంటి 2 కొడుకులు అతను. ఇప్పుడు హీరోగా ఉన్నాడని కూడా రోజు నేను ఇంటికి వచ్చిన చూసిన కోడల లెక్కనే చూసుకుని మా అక్క అయితే. ఎందుకంటే హీరోయిన్ అయినా కోడల లెక్కనే చూసుకొని మంచిగా నేను. అదే విధంగా డైరెక్టర్ గారు అయితే నేను 2 సార్లు చూసిన. ఒకసారి పోలీసు వాళ్ళు కెమెరాల గురించి వెళ్తే కూడా నేను పోలీసు వాళ్ళతో మాట్లాడిపోవడం జరిగేది. ఎందుకంటే డైరెక్టర్ కాదు సార్. డైరెక్టర్ నేను చూసి ఒక 5-10 నిమిషాలు నిలబడి చూసేవాడు షూటింగ్. ఆయన అన్ని పనులు చేసేవాడు. డైరెక్టర్ చేశారు, హెల్పర్ గా చేసేవాడు, అన్ని చేసేవాడు, ఆల్రౌండర్. అలాంటి వ్యక్తి ఇతను ముందు మంచి డైరెక్షన్ చేసి మంచి దర్శకత్వం వహించి వారికి అందరు అవిటి వారు ప్రాబ్లం ఉన్నట్టు ఆయనకి ఏ ప్రాబ్లం లేదు. ఆయనంత మనమే అవిటి వాళ్ళం. మన ఆలోచనలో అవిటితనం ఉంది కానీ ఆయనలో ఎలాంటి అవిటితనం లేదు. వారు మంచి మనిషి వాళ్ళు. నేను అతను చూసిన ఈయన అసలు చిరంజీవి సినిమాలు కాదు, పెద్ద సినిమాలు తీసే డైరెక్టర్. ఎందుకంటే తక్కువ బడ్జెట్ లో తీసే శక్తి ఉన్న లీడర్. పెద్ద బడ్జెట్ లో డిజిటల్ లో చూసి ఏఐని పెట్టి అది పెట్టి చేసే వాళ్ళు ఉంటారు. అది కాదు, ఆయన అట్లా క్రియేట్ చేశారు. ఇప్పుడు గోవాలో వెళ్తే దాన్ని ఒకటే సీన్ 2 విధాలుగా చూపించాం. అలాంటి వ్యక్తికి మనం అందరం ఆగస్టు 8వ తారీఖు ఈ యొక్క సినిమా విడుదల కార్యక్రమం తర్వాత మంచి భవిష్యత్తు ఉండాలని, వాళ్లకు హీరోకి కానీ హీరోయిన్కి కానీ నా ఆశీస్సులు ఎప్పటికి ఉంటాయని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. తప్పకుండా మళ్ళా 100 days ఫంక్షన్ కు నన్ను పిలవాలని కోరుకుంటూ ముగిస్తున్నాం. ధన్యవాదాలు బ్రదర్. రాజకీయ ప్రసంగం ఉన్నారు కానీ చాలా చక్కగా మాట్లాడారు. ఇప్పుడు స్నేహ డిజైనర్స్ తరఫున రేణు శ్రీకాంత్ గారిని వచ్చి తన శుభాకాంక్షలు అందజేయవలసిందిగా కోరుతున్నాం. రేణు శ్రీకాంత్, స్నేహ డిజైనర్స్. సభలో మరి చాలా మంది శుభాకాంక్షలు అందజేశారు. ముఖ్యంగా ఆకుల భాస్కర్, ఆకుల మంజుల గారు ప్రొడ్యూసర్స్, వారి తరఫున చాలా మంది వచ్చారు ఆశీర్వదించడానికి. ఇప్పుడు రేణు శ్రీకాంత్ గారు శుభాకాంక్షలు అందజేయాల్సిందిగా కోరుతున్నాను. హలో ఎవ్రీవన్. సో నా తరపున అఖిల్కి అండ్ హీరోయిన్ కి ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. వీళ్ళ మూవీ తప్పకుండా సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు కూడా అందరూ సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.
ఇంకా ఎవరైనా ఉంటే అంటే అతిథులుగా ఇన్వైట్ చేసినటువంటి వాళ్ళు ఆర్టిస్టులు కానీ ప్రొడ్యూసర్స్ కానీ దయచేసి వేదిక మీదకి వచ్చి ఇంకా 5 నిమిషాల్లో ఈ యొక్క సభను ముగించడం జరుగుతుంది. మూడు టీం అనిత ఈ కో ప్రొడ్యూసర్స్ గా పనిచేసిన ఈ సినిమాకు పనిచేసినటువంటి కో ప్రొడ్యూసర్స్ అనిత గారు, ప్రవీణ్ గారు వారిని కూడా వేదిక మీద రావాల్సింది కోరుతున్నాం. అనిత అండ్ ప్రతిభా ప్రవీణ్ గారు ఉన్నారు. అనిత సరే, ఇప్పటి వరకు చాలా మంది శుభాకాంక్షలు అందజేశారు. ఆర్టిస్టులు ఒక సంక్షిప్త ఈ సినిమా బాలు గారి లవ్ స్టోరీ ఒక చక్కటి వినోదాత్మక సందేశాత్మక ఎట్లా అంటే లవ్ ఈజ్ బ్లైండ్, లవర్స్ మేడ్ మ్యాడ్ థింగ్స్ అంటారు షేక్స్పియర్. ప్రేమ అనేది హృదయంతో చూస్తుంది, కళ్ళతో చూడదు. అందువల్ల ఆ ప్రేమ బుడిదని అంటారు. కానీ ఆ ప్రేమలో విపరీతంగా పడిపోతే పిచ్చెక్కుతుంది, చివరి కథానాయకుడుగా జరుగుతుంది. ఏది కూడా అతిగా ఉండకూడదు, మోతాదు మించకూడదు. డైరెక్టర్ చక్కటి సందేశాన్ని ఇచ్చారు. పైగా దురలవాట్లకు బానిస కాకూడదు, యువత పెడతలో ఎక్కడ పెడతలో పట్టకూడదు అనే సందేశాన్ని ఒక సందేశాత్మక వినోదం కలిపి శ్రీనివాస తేజ గారు చక్కగా ఈ సినిమా చిత్రీకరించారు. భాస్కర్ గారు ప్రొడ్యూసర్ గారికి మంచి కాసుల వర్షం కురిపిస్తుంది. ఇందులో నటించే అవకాశం నాకు ఇచ్చినందుకు దర్శకులకు మరియు నిర్మాత గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఇందులో ప్రతి నటినట్లు కూడా చాలా ఉత్తమ నటులు. ఈ రేవతి గురించి చెప్పాలంటే మనసు మూలన సినిమాలో 3 అంతర్జాతీయ అవార్డు గెలుచుకుంది. అటువంటి అవార్డు గ్రహీతలందరూ నటించి చక్కటి సినిమా రేపు 8వ తారీఖు కాసుల వర్షం కురిపిస్తుందని కోరుకుంటున్నాను. ఓకే, ధన్యవాదాలు మాస్టర్, చాలా చక్కగా చెప్పారు. ఇప్పుడు చివరిగా మరి ఈ యొక్క సినిమాకు మరి అన్ని తానై ప్రొడ్యూసర్స్ గానే కాకుండా మరి ఈ దర్శకుని సెలక్షన్ కావచ్చు, ఆర్టిస్టుల విషయంలో కావచ్చు, అన్ని తానై ఆల్ ఇన్ వన్ గా శ్రమించి ఏదో డబ్బు పెట్టేస్తాము సినిమా తీయండి అనే విధంగా కాకుండా ఎంతో శ్రమించినటువంటి నిర్మాతలు. ఎందుకంటే నేను స్వయంగా చూశాను వారి తపన. ఎన్నోసార్లు మన ఆఫీస్కి వచ్చి ఆయన ఎంతో బాధపడుతూ ఎంతో కష్టపడి, ఇప్పుడు ఆమె లేడీ అయినప్పటికీ మంజుల గారు ఆమె రికార్డింగ్ థియేటర్లు కూడా వచ్చేది అనమాట. అంటే ప్రతి అంశంలోనే వాళ్ళు వెంట ఉండి ఈ సినిమాలో శ్రీనివాస్ కండగా ఉంటూ ఈ సినిమాలో మరి కాంప్రమైజ్ కాకుండా వారు ఎన్ని కష్టాలు పడ్డారో, కానీ ఒక కళాఖండంగా ఈ యొక్క సినిమాను మాత్రం తీశారన్నటువంటిది మాత్రము వాస్తవము. అందుకు ఒకసారి మీరు మీ కరతల ధ్వనులతో వాళ్ళని అభినందిస్తూ ఇప్పుడు ఆకుల భాస్కర్ గారు తన యొక్క సందేశాన్ని ఇవ్వాల్సింది కోరుతున్నాను. కొంచెం ముందుకు రండి సార్, మీరు కొంచెం ముందుకు రండి, అంతే చెప్పండి సార్. బాలుగాడి లవ్ స్టోరీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు వచ్చిన అతిరథ మహారథులు, పెద్దలు, అదేవిధంగా మీడియా పాత్రికేయులకు, ప్రేక్షకులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. ముందుగా ఈ రోజు కూడా చాలా మంచి రోజు, ఫ్రెండ్షిప్ అంతర్జాతీయ ఫ్రెండ్షిప్ డే. ఈరోజు శ్రీకాంత్గా వచ్చాము. ఈ రోజు ఈ కార్యక్రమం ఇక్కడ ప్రసాద్ ల్యాబ్స్ తో జరుపుకోవడం చాలా సంతోషకరము. బాలుగాడి లవ్ స్టోరీ అనే టైటిల్ అనేది ఒక నిజమైన ప్రేమ కథ ఆధారంగా పుట్టినదే ఈ స్టోరీ, ఈ సినిమా బాలుగాడి లవ్ స్టోరీ. నిజ జీవితంలో జరిగిన యథార్థ సంఘటన ద్వారానే ఈ సినిమా అనేది రూపుదిద్దుకోవడం జరిగింది. నేను అంటే సినిమా ప్రొడ్యూసర్ గానే కాకుండా డైరెక్టర్ గారు కూడా ఒకసారి రావాలి ఇక్కడికి, ఎందుకంటే ఆయన కూడా చాలా శ్రమ ఉన్నది ఈ సినిమాలో. శ్రీనివాస్ తేజ్ గారు ఒక రోజు నా దగ్గరికి కథ చెప్పడానికి వచ్చినప్పుడు ఆ కథ చెప్తుంటే వినాలి 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 అనిపించే విధంగా అందులో మొత్తం లీనమైపోయాను, మైమరిపోయాను నేనైతే.
అసలు ఆ కథ ఆ విధంగా అతను నన్ను మస్మరైజ్ చేసేసాడు. అంత బాగుంది బాలుగాడి లవ్ స్టోరీ. ఆ తర్వాత తెలిసింది నాకు నిజ జీవితంలో జరిగిన యథార్థ సంఘటనని ఈ సినిమా రూపంలో అతను కథ రాయడం జరిగింది అని. సో చాలా బాగా వచ్చింది సినిమా కూడా. ఈ సినిమాకు మా అబ్బాయి మొదటి సినిమా అయినా కూడా ఎంతో కష్టపడి చాలా చక్కగా, అంటే ఒక తండ్రిగా గర్వంగా చెప్పగలుగుతున్నాను నేను, చాలా చక్కగా నటించడం జరిగింది. సో మన డైరెక్టర్ శ్రీనివాస్ తేజ్ గారు మొదటి సినిమా అయినా కూడా ఈ సినిమా ఏ విధంగా తీస్తే ప్రేక్షకులకు నచ్చుతుందో ఆ విధంగా రూపుదిద్దడం చేయడం జరిగింది ఈ సినిమాను. సో హ్యాట్స్ ఆఫ్ శ్రీనివాస్ తేజ్ గారు మీకు. అదే విధంగా మూవీలో నటించిన ప్రతి ఒక్క ఆర్టిస్ట్, మన హీరోయిన్ కూడా మొదటి పిక్చర్ అయినా కూడా చాలా చక్కగా, ఎంతో అనుభవం ఉన్న హీరోయిన్ గా చాలా చక్కగా నటించింది. అదే విధంగా ఆర్టిస్టులు అందరూ కూడా ఏ ఒక్కరు కూడా ఒకరికంటే ఒకరు ఎక్కువగా స్పోర్టివ్ గా తీసుకొని చాలా ఎంతో చక్కగా నటించారు అందరూ కూడా, ప్రతి ఒక్కరు కూడా. సో వాళ్ళందరికీ కూడా నేను ధన్యవాదాలు చెప్తున్నాను. చాలా చక్కగా యాక్ట్ చేశారు వాళ్ళందరూ, ప్రతి ఒక్కరికి పేరు పేరున కూడా. అదే విధంగా ఇందులో చెప్పుకోవాల్సింది కథతో పాటు సంగీతం ఇచ్చిన మన ఘనశ్యామ్ గారు. సో ఎంత చక్కగా బాణులను అందించారంటే అసలు ఆ పాటలు వింటుంటే వినాలనే విధంగా, ప్రేక్షకులకు వినాలనే విధంగా ఎంతో వినసొంపుగా ఆ బాణులను కూర్చొని జరిగింది. ఆ బాణులు ఆ విధంగా చేసిన తర్వాత దానికి మామూలుగా మేము ఇక్కడ సింగర్స్ అనుకున్నాము, కానీ మన డైరెక్టర్ శ్రీనివాస్ తేజ్ గారు, సంగీతం మన ఘనశ్యామ్ గారు ఇద్దరు కూడా లేదండి, మనం ఈ పాటలు చాలా బాగున్నాయి, సంగీతం కూడా బాగా వచ్చింది కాబట్టి దీనికి మనం టాప్ సింగర్స్ ని పెడదాము అని చెప్పని ఒక ఆలోచన చేసి దానికి అహోరాత్రులు కష్టపడి టాప్ సింగర్స్, ఒక్కొక్క సింగర్, నిన్ను చూసాకే పాట కార్తీక్ గారు మద్రాసు వెళ్ళి చెన్నైకి వెళ్ళేసి అక్కడ రీరికార్డింగ్ చేయడం జరిగింది. ఆ కార్తీక్ గారు అపాయింట్మెంట్ తీసుకోవడానికి మన డైరెక్టర్ శ్రీనివాస్ తేజ్ గారు ఎంతో కష్టపడి అపాయింట్మెంట్ తీసుకొని అక్కడ చెన్నైకి వెళ్ళి రీరికార్డింగ్ చేయడం జరిగింది. అదే విధంగా ఓ మాటే చెప్పనా ఆ పాట వింటుంటే మనము ఖుషి సినిమా ఏదో మన పవన్ కళ్యాణ్ గారి సినిమా చూసి అనుభూతి వస్తుంది. అంత చక్కగా ఆ బీచ్ లో ఇంత చక్కగా డ్రోన్ షూట్ లో ఎంత వాక్ చేశాడు ఆ పాట. సో శ్రీనివాస్ తేజ్ గారి దర్శకత్వానికి నిదర్శనం ఆ పాట. ఆ పాటని సమీరా భరద్వాజ్ గారు, ప్రముఖ సింగర్ సమీరా భరద్వాజ్ గారు ఎంతో చక్కగా, ఆ రోజు యాక్చువల్ గా మేము చిత్ర గారితో పాడిస్తామని వెళ్ళాము, కానీ ఆ రోజు దీపావళి ఉండడం వల్ల చిత్ర గారు టైం ఇవ్వకపోవడం వల్ల అనుకోకుండా సమీరా భరద్వాజ్ గారిని కలిశారు. ఆ పాటకు ఆమె ప్రాణం పోశారు. సో అంత బాగా పాడారు సమీరా భరద్వాజ్ గారు. అదే విధంగా హరిచరణ్ గారు, హరిప్రియ గారు, ఇంకోటి మన ఐటమ్ సాగు బేగంపేట ఎంఎం మానసి గారు, వీళ్ళందరూ కూడా ఎంతో చక్కగా సినిమాకు ఒక ప్రాణం పోసే విధంగా చాలా చక్కగా పాడారు. ఈ పాటలన్నీ కూడా ఆదిత్య మ్యూజిక్ వాళ్ళు, చాలా ఫేమస్ మ్యూజిక్ వాళ్ళు ఆదిత్య వాళ్ళు, కొత్త హీరోయిన్ అయినా కూడా ఈ సినిమాలో పాటలు చాలా బాగున్నాయి, పబ్లిక్ నచ్చుతాయి, ప్రేక్షకుల ఆదరణ పొందుతుంది అని చెప్పని ఆదిత్య మ్యూజిక్ వాళ్ళు తీసుకొని వాళ్ళు రిలీజ్ చేయడం జరిగింది. సో అది కూడా సినిమాకు చాలా కలిసి వచ్చింది. ఈ బాలుగాడి లవ్ స్టోరీ అనే సినిమా ఎంతో చక్కగా, ఎంతో కష్టపడి 6 నిమిషాలు కష్టపడి ప్రేక్షకుల కోసం ఈ నెల 8వ తేదీ శుక్రవారం నాడు ఏపీ అండ్ తెలంగాణ రిలీజ్ చేయడం జరుగుతుంది. ప్రేక్షక మహాశయులందరూ కూడా ఈ సినిమాను ఆదరించి ఇంకా ఎన్నో సినిమాలు తీసి ఈ కళామ తల్లి రుణం తీర్చుకునే విధంగా, చిన్న ఆర్టిస్టులందరికీ కూడా ప్రాణం పోసే విధంగా మీరందరూ ఆదరించి ఈ సినిమాను విజయవంతం చేయాలని నేను మనస్ఫూర్తిగా మీ అందరి దగ్గర ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. ఇంకొక విషయం నేను చెప్పదలుచుకున్నాను. మన చిత్ర పరిశ్రమలో ఎంతో మంది, అంటే నాకు ఎక్కువ అనుభవం లేదు చిత్ర పరిశ్రమ గురించి, వచ్చిన తర్వాత చిన్న ఆర్టిస్టులు ఎంతో మంది ఈ సినిమా రంగంలో అవకాశాల కోసము వెతుక్కుంటూ ఎంతో ఇబ్బందులు పాలవుతున్నారు. సో అలాంటి కార్మికుల కోసం ఈ సినిమాలో వచ్చిన లాభాలలో ఒక 10% నేను మా మూవీ అసోసియేషన్ కి ఇస్తానని చెప్పని మన మాణికన్న గారికి నేను ప్రామిస్ చేస్తున్నాను. ఇక ఈ వేదిక నుంచి ఈ సినిమాలో ఎంతలో రాలేండి అమౌంట్, వచ్చిన దాంట్లో 10% నేను ఈ కళారంగానికి, పేద కార్మికుల
సేవ కోసం నేను అన్నకు మాటిస్తున్నాను, ఈసీకి నేను అందజేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. అదేవిధంగా ఇంకొక మాట, సారీ, నాకు చిరంజీవి గారు, మెగాస్టార్ చిరంజీవి గారు అంటే చాలా అభిమానం. ఎలా అంటే 1988 లో నేను ఎయిత్ క్లాస్ చదువుతున్నాను ఒక పల్లెటూరులో గవర్నమెంట్ స్కూల్లో. 1988 ఆ రోజు చిరంజీవి గారిని చూడాలని చెప్పని వరంగల్ చార్మినార్ ఎక్స్ప్రెస్ అయితే టీనగర్ లో ఉంటుంది మద్రాసులో, అప్పుడు మద్రాసు చెన్నై కాదు. 8th క్లాస్ వెళ్ళాను నేను అక్కడికి, చెన్నైలో టీనగర్కి చిరంజీవి గారిని కలవాలని. కానీ సార్ అప్పుడు విద్యార్థులు షూటింగ్కి వెళ్ళారట ఫారెన్, అందుకని కలవలేదు, మళ్ళీ వాపస్ రావడం జరిగింది. అంత అభిమానం నాకు కానీ మా అన్నయ్యకి కానీ చిరంజీవి అంటే. సో చాలాసార్లు ప్రయత్నం చేశాను అన్నయ్య గారిని కలవాలని, వీలు కాలేదు. సో ఈ సినిమా రూపంలో ఏమన్నా చిరంజీవి గారిని కలిసే అవకాశం దొరుకుతుందేమని చెప్పి ఆశిస్తున్నాను, దొరకాలని చెప్పని కోరుకుంటున్నాను. దానికి మీడియా మిత్రులు కూడా కొద్దిగా అవకాశం కల్పించాలని చెప్పని నేను మనసారా వేడుకుంటున్నాను. జై హింద్. అన్న, నువ్వు మా అసోసియేషన్ సభ్యులకు, మాలో ఉన్న పేద కళాకారులకు నీ వంతు సహాయం చేస్తామను, అందుకు నీకు శతకోటి వందనాలు. ఇలా నిండు మనసుతో అన్నవాళ్ళు చాలా తక్కువ మంది, అందులో మీరు మొదటి స్థానంలో ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీరు ఏది ఇచ్చినా గూగుల్ పే, చెక్ పే ద్వారా మా అసోసియేషన్ పేరు మీద ఇవ్వాలని, తొందరలోనే మీ అబ్బాయిని మా లైఫ్ మెంబర్ గా చేర్చాలని, ఇంకెవరైనా కాని వాళ్ళు ఉంటే తొందరగా కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, యాంకరింగ్ చేసిన అమ్మాయికి కూడా థ్యాంక్స్ చెప్పుకుంటూ, మీడియా మిత్రులకు, మమ్మల్ని అందరినీ ప్రమోట్ చేసే మీడియా మిత్రులకు వందనాలు, శతకోటి వందనాలు. థ్యాంక్ యూ. ధన్యవాదాలు భాస్కర్ గారు. ఇప్పుడు మన డైరెక్టర్ శ్రీనివాస్ తేజ, ఇంతవరకు మరి అందరూ ఆయన్ని అభినందించారు. ఒక కథ రాసుకొని ఆకుల భాస్కర్ గారిని మెప్పించి ఈ సినిమాని తీశారు. ఇంతకుముందు పెద్దలు అన్నట్టుగా మరి అతని యొక్క శరీరానికి అవిటితనమే కానీ అతని మనసుకు లేదు. మానసిక అవిటితనం ఉన్నటువంటి వాళ్ళు సాధించలేనిది ఏమీ బ్యాక్గ్రౌండ్ లేకుండా కథ రాసుకొని పట్టుదలతో ఎంతో మంది నిర్మాతల దగ్గరకు వెళ్ళి చివరికి ఒక నిర్మాతను పట్టుకొని ఈ సినిమా తీసి ఇక్కడి వరకు తీసుకొచ్చి ఎంతో మంది కళాకారులను, టెక్నీషియన్స్ ను ఈ సినిమా ద్వారా ప్రోత్సహించినటువంటి మరి మంచి రస హృదయుడు, కళాత్మక హృదయం ఉన్నటువంటి మా శ్రీనివాస్ ఇప్పుడు తన యొక్క అనుభవాల గురించి చెప్పాల్సింది కోరుతున్నాం. ముందుగా అందరికీ ఫ్రెండ్షిప్ డే శుభాకాంక్షలు. ఈ సినిమా కథ రియల్ జీవితంలో జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగా రాసుకున్న కథ. ఇది చెప్పేటప్పుడు, ప్రొడ్యూసర్కి చెప్పేటప్పుడు కథ చెప్పేసిన తర్వాత, సార్ ఇది రియల్ జీవితంలో కొన్ని యథార్థ సంఘటనల ఆధారంగా రాసుకున్న స్టోరీ సార్ అంటే, ఆయన ఇమీడియట్ గా బాగుంది స్టోరీ, చేద్దాం అబ్బాయి అన్నాడు. ఆ విధంగా స్టార్ట్ అయింది మా జర్నీ. 8వ తేదీ రిలీజ్ వరకు వచ్చింది. 8వ తేదీ రిలీజ్ అయ్యేటప్పుడు నేను మెగా ఆశీస్సులు ఉండాలని కోరుకున్నా. అంటే అన్నయ్య గారి ఆశీస్సులు, చిరంజీవి గారి ఆశీస్సులు కావాలని నేను అనుకున్నా. ఎందుకంటే ఆయన అభిమానంగానే పుట్టాడు, ఆయన అభిమానంగానే సస్తా, అంతే.